హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సర్టిఫికేట్స్ కోసం ఇంటికి వెళ్ళిన మహాకి భూషణ్తో బలవంతంగా పెళ్లి జరిపిస్తున్న ప్రతాప్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మాధవ చక్రి. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే హారిక ఫోన్ చేసి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళడానికి యాదగిరి గుట్టకి రమ్మని చెప్పడంతో మహా తన సర్టిఫికేట్స్ కోసం వస్తానని ఒప్పుకుంటుంది. ఇంట్లో మాధవ చక్రి ఎవరూ లేకపోవడంతో మహా ఎవరికి చెప్పకుండానే ఒంటరిగా తన ఇంటికైతే బయలుదేరుతుంది. మరోపక్క మహా ఇంటికి వస్తుందని తెలుసుకున్న ప్రతాప్ ఆది అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఆది, నాన్న ఇప్పుడు మహా మన ఇంటికి వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో మహా మళ్ళీ మన ఇంటి గడప దాటకుండా చేయాలి అని అంటూ ఉంటే అప్పుడు ప్రతాప్, అవునరా, అందుకే దానికోసం నేను ఒక పని చేయాలనుకుంటున్నాను అని అంటాడు. ఏంటి నాన్న అది అని అనగానే ప్రతాప్ ఆదికి తన ప్లాన్ అంతా కూడా చెప్తూ ఉంటాడు. ఈ ఆది కూడా అలాగే నాన్న, ఇప్పుడు మనం అలా చేయడమే కరెక్ట్ అని ఆది అంటాడు. ఇక ప్రతాప్, ఆది ఈ విషయం మీ అమ్మకు కానీ హారికకు కానీ ఎట్టి పరిస్థితుల్లో తెలియొద్దు అని అనగానే అలాగే నాన్న అని అంటాడు. వెళ్ళి నువ్వు ఏర్పాట్లు చెయ్యి అని ప్రతాప్ చెప్పగానే ఆది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహా అయితే ఆటోలో యాదగిరిగుట్టకి బయలుదేరి వస్తూ ఉంటుంది. చక్రి మాధవ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో మహా కనిపించదు. మహాలక్ష్మి మహాలక్ష్మి అని మాధవ పిలుస్తున్నా కూడా మహా ఎక్కడా కనిపించకపోయేసరికి చక్రి కూడా ఇల్లంతా వెతుకుతాడు. అన్నయ్య, తను ఎక్కడా లేదు అని అనగానే మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళి ఉంటుందిరా, ఎక్కడికి వెళ్ళినా మనకు చెప్తుంది కదా అని ఇద్దరూ ఆలోచిస్తూ ఉంటే, ఎందుకన్నయ్య నేను ఫోన్ చేస్తానుండు అని చక్రి మహాకి ఫోన్ చేస్తాడు. చక్రి నుండి ఫోన్ రాగానే మహా ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అని అంటుంది. ఎక్కడికి వెళ్ళారండి, మీకోసం మేము ఇల్లంతా వెతుకుతున్నాం అని అంటూ ఉంటే, సారీ అండి, నేను అర్జెంట్ పని మీద మా ఇంటికి వెళ్తున్నాను అని అంటుంది. అది విని చక్రి మాధవ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మీ ఇంటికా, ఎందుకండి అని అనగానే, అదేనండి, నేను ఎక్కడైనా హాస్టల్లో ఉండడానికైనా ఏదైనా జాబ్ తీసుకోవడానికైనా సర్టిఫికేట్స్ కావాలి కదా, మా వదిన నాకు హెల్ప్ చేస్తానని చెప్పింది. అక్కడికి వెళ్తే నా సర్టిఫికేట్స్ నా చేతికి వస్తాయి, తర్వాత ఇక నేనేదైనా చేయొచ్చు అని అంటూ ఉంటే చక్రి షాక్ అయిపోతాడు. హలో, నేను వెంటనే మళ్ళీ వస్తానండి అని మహా చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. చక్రి బాధగా చూస్తూ ఉంటాడు. అప్పుడే మాధవ, రేయ్ ఏంట్రా ఏమైంది అని అనగానే తను వెళ్ళిపోయిందన్నయ్య అని అంటాడు. అది విని మాధవ షాక్ అయిపోతాడు. రేయ్, మనతో ఒక్క మాట కూడా చెప్పకుండా మహాలక్ష్మి వెళ్ళిపోవడం ఏంట్రా అని అనగానే, ఇప్పుడు దాని అర్థం అదే అన్నయ్య, తను తన సర్టిఫికేట్స్ కోసం వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఖచ్చితంగా తను అక్కడికి వెళ్తే తనని మళ్ళీ తిరిగి రానివ్వరు. తనకు నచ్చినట్టే ఆ భూషణ్తో పెళ్లి రద్దు చేస్తారు. అయిపోయిందన్నయ్య, నేను తన మీద ఎంతో ప్రేమని పెంచుకున్నాను, కానీ ఇంతలోనే నా ప్రేమ దూరం అయిపోతుంది అనుకోలేను అని అంటూ ఉంటే మాధవ కూడా బాధపడుతూ ఉంటాడు. రే చక్రి, అంత గొప్పింటి అమ్మాయిని ఆశపడ్డం నీదే తప్పురా. పోనీలే, తన అమ్మ నాన్నల దగ్గరికి చేరుతుంది, తను సంతోషంగా ఉంటే చాలు అని మాధవ అంటూ ఉంటే చక్రి కూడా నేను అదే కోరుకుంటున్నానన్నయ్య అని చక్రి అంటూ ఉంటాడు. మహా అయితే ఇక తన ఇంటికి వెళ్తుంది. ఇంటి బయటే ఉండి ఆ ఇంటిని చూసి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. చిన్నప్పటి నుండి తను ఆ ఇంట్లో పుట్టి పెరిగిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నేను పుట్టినప్పటి నుండి ఈ ఇంటిని, మా అమ్మ నాన్నల్ని వదిలి ఇన్ని రోజులు ఎప్పుడూ లేను. ఒక్కసారిగా నా ఇల్లుని చూస్తుంటే నాకు దుఃఖం ఆగడం లేదు అని మహా అయితే చాలా బాధగా ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. హాల్లో అందరూ కూర్చుని ఉంటారు. మహా చాలా భయంగా ఇంట్లోకి వెళ్తూ ఉంటే అప్పుడే హారిక మహాని చూస్తుంది. మహా, ఏంటి మహా, ఏదో దొంగతనానికి వచ్చినట్టు అలా వస్తున్నావేంటి? ఇది నీ ఇల్లు మహా,
నువ్వు ధైర్యంగా ఎప్పుడైనా రావచ్చు, లోపలికి రా అని అనగానే మహా అక్కడికి వచ్చేసరికి తన తండ్రి, అన్నయ్య, వాళ్ళమ్మ లలిత అందరూ కనిపిస్తారు. వాళ్ళని చూసి మహా అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ముఖ్యంగా తన కన్న తండ్రిని చూసి మహా అయితే చాలా భయంగా చూస్తూ ఉంటుంది. హారిక మహాకి ధైర్యం చెప్పి, మహా ఇక్కడ నీ ఇష్టాన్ని ఎవరూ కాదనరు, ఇక నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని అంటూ ఉంటే ఇక మహా, అది కాదు దినా, నాకు సర్టిఫికేట్స్ ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను అని మహా అంటుంది. మహా వెళ్ళిపోతాను అనేసరికి అందరూ షాక్ అయిపోతారు. ఇక లలిత, ఎక్కడికి వెళ్ళేది, నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఇక్కడే ఉండు, నీకు ఆ ఇంట్లో ఉండాలనిపించకే కదా మాకు ఫోన్ చేశావు అని అంటూ ఉంటే, అది కాదమ్మా, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాననే పేరు పడింది, లేదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది నా గోల్స్ రీచ్ అవ్వడానికి, నేను అనుకున్నది సాధించడానికి, నా కాళ్ళ మీద నేను నిలబడ్డానికి. అలా నేనేంటో ప్రూవ్ చేసుకున్న నాడే మళ్ళీ తిరిగి మన ఇంటికి ప్రతాప్ కూతురుగా అడుగు పెడతాను అని మహా అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఆది, ఏం అక్కర్లేదు, నువ్వు ఏం సంపాదించిన అవసరం లేదు, మనకి బాగానే డబ్బుంది, నోరు మూసుకొని ఇంట్లో ఉండు అని అనగానే, లేదన్నయ్య, నేను నా సర్టిఫికేట్స్ తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ఉండడానికి కాదు అని అంటూ ఉంటే ఇక ప్రతాప్, అంటే నీకు ఈ కన్న తండ్రి అక్కర్లేదు కానీ ఈ తండ్రి చదివించిన చదువుకు సంబంధించిన సర్టిఫికేట్స్ మాత్రం కావాలా అని అంటూ ఉంటే, నాన్న ప్లీజ్, నన్ను ఇంకా మీరు అర్థం చేసుకోలేదు, మీ కూతురు ఎప్పుడు తప్పు చేయదు నాన్న, అది మీకు తొందరలోనే తెలుస్తుంది, వదిన నా సర్టిఫికేట్స్ ఎక్కడా, నేను వెళ్ళాలి అని మహా తొందర పెడుతూ ఉంటే ఇక హారిక అక్కడే ఉన్న సర్టిఫికేట్స్ని మహాకి ఇస్తూ ఉంటుంది. మహా ఆ సర్టిఫికేట్స్ని చూసి చాలా సంతోషంతో పొంగిపోతూ, థ్యాంక్స్ వదినా, థ్యాంక్ యూ సో మచ్ అని వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే ఆది మహా చేయి పట్టుకొని, ఎక్కడికి మహా, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండు అని అనగానే, అన్నయ్య వదులన్నయ్య, నేను వెళ్ళాలి అని మహా అంటుంది. ఇక ప్రతాప్, లేదు, నిన్ను ఇక్కడికి రప్పించింది మళ్ళీ ఆ కొంపకు పంపించడానికి అనుకుంటున్నావా, నువ్వొక డ్రైవర్కి భారీగా ఉంటానంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా, లేదు, ఇక నువ్వు గడప దాటే ప్రసక్తే లేదు. రే అది, నేను చెప్పాను కదా, ఇప్పుడే ఆ భూషణ్కి ఫోన్ చేయి, ఇక్కడికి వచ్చాక భూషణ్కి మహాకి ఇప్పుడే మన ఇంట్లోనే పెళ్లి జరిపిద్దాం అని అనగానే మహా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక హారిక, లలిత కూడా షాక్ అయిపోతారు. ఇక హారిక, మామయ్య గారు ఏం చేస్తున్నారు మీరు, మహా ఆ పెళ్ళి తప్పించుకోవడానికే తను చక్రితో వెళ్ళిపోయింది, మళ్ళీ మీరు తనకి ఇష్టం లేని ఆ భూషణ్నే పెళ్లి చేసుకోమని చెప్తున్నారేంటి, వద్దు మామయ్య, మహాని నేను ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ఇరకాటంలో పడేసినట్టు అవుతుంది, వద్దు మామయ్య, వదిలేయండి అని అంటూ ఉంటే, హారిక నీకేం తెలీదు, ఆ భూషణ్కి నేను మహానిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాను, నా మాట నిలబెట్టుకోవాలి అని అంటూ ఉంటే మహా ఏడుస్తూ, నాన్న ప్లీజ్ నాన్న, నేను చావనైనా చేస్తాను కానీ ఆ పిల్లకొని మాత్రం పెళ్లి చేసుకోను, నన్ను అర్థం చేసుకోను అన్న అని ఇక మహా ఎంత కన్నీళ్ళు పెట్టుకున్నా ప్రతాప్ ఆది కరిగిపోరు. ఇక ఆది వెంటనే భూషణ్కి ఫోన్ చేస్తాడు. ఆది నుండి ఫోన్ రాగానే భూషణ్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పాది అని అంటాడు. భూషణ్ ఎక్కడా అని అనగానే, నేను ఇప్పుడే ఆస్ట్రేలియాకి బయలుదేరాను ఆది అని అంటూ ఉంటే ఇక ఆది, మా ఇంటికి రా భూషణ్, ఒంటరిగా ఏం వెళ్తాం, మహాన్ని తీసుకొని ఇద్దరు జంటగా ఆస్ట్రేలియాకి వెళ్ళండి అని అనగానే భూషణ్ షాక్ అయిపోతాడు. ఏంటది మహా అని అంటూ ఉంటే, అవును భూషణ్, నువ్వు ఇప్పుడు మా ఇంటికి వస్తే ఇంకో అరగంటలో నీకు మహాకి పెళ్ళి, మీ పెళ్ళి అయిపోగానే ఇద్దరు కలిసి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోండి అని ఆది చెప్పగానే ఇక భూషణ్ అయితే చాలా సంతోషపడతాడు. ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను ఆది అని భూషణ్ ఇంటికి బయలుదేరుతాడు. మరోపక్క చక్రి, మాధవాలు మహా గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇక చక్రి బాధపడుతూ ఉంటే, రే చక్రి, అయిపోయింది, ఏదో అయిపోయింది, బాధపడకరా, తను మన ఇంటికి ఒక దేవతలా వచ్చింది, ఒక ఆడ మనిషి మన ఇంట్లో ఉంటే మన గురించి ఆలోచిస్తే ఎలాగుంటుందో మహా మన ఇంటికి వచ్చాకే తెలిసిందిరా, కానీ ఇంత తొందరగా మహా వెళ్ళిపోతుందని అస్సలు అనుకోలేదు, కానీ నువ్వు ధైర్యంగా ఉండాలిరా అన్నట్టు మహాలక్ష్మికి ఫోన్ చేసి
తను వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో కనుక్కున్నావా అని అనగానే ఇక చక్రి చేశానన్నయ్య, స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటాడు. అది విని మాధవ షాక్ అయిపోతాడు. ఏంట్రా స్విచ్ ఆఫ్ వస్తుందా అని అంటూ ఉంటే, అవునా అన్న, తను మన ఇంటి నుండి వెళ్ళిపోయాక ఇక మన ఫోన్ కాల్స్ కూడా అటెండ్ చేయొద్దనుకుంటుందేమో, అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది అని అనగానే, రేయ్ ఏం మాట్లాడుతున్నావురా, మహాలక్ష్మి అలాంటిది కాదు, మన మీద ఎంతో అభిమానం ఆప్యాయతను చూపించిన అమ్మాయి, అలాంటి అమ్మాయి మనతో మాట్లాడడానికి ఇష్టపడకపోవడం ఏంట్రా? రే చక్రి, నాకేదో భయంగా ఉందిరా, మహాలక్ష్మిని మళ్ళీ ఇష్టం లేని పెళ్ళి కానీ వాళ్ళ కుటుంబం వాళ్ళు బలవంతంగా చేయట్లేదు కదా అని అనగానే చక్రి షాక్ అయిపోతాడు. ఏంటన్నయ్య నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, అవునరా, నువ్వు చెప్పిన మాటలు వింటే నాకు మహాలక్ష్మి తండ్రి మనస్తత్వం ఏంటో అర్థమైంది. పరువు కోసం ఏమైనా చేస్తాడనిపించింది. మహాలక్ష్మిని మళ్ళీ ఆ పిల్లకోడికే ఇచ్చి పెళ్లి చేస్తున్నారేమోరా, మహాలక్ష్మి అక్కడికి వెళ్ళి ప్రమాదంలో పడిందేమోనని భయంగా ఉందిరా అని అంటూ ఉంటే ఇక చక్రి కూడా చాలా కంగారు పడుతూ ఉంటాడు. మహా ఫోన్కే మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మహా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఇక చక్రి మాధవ షాక్ అయిపోతారు. రేయ్ ఇప్పుడేం చేద్దాంరా, అక్కడ ఏం జరుగుతుందో ఎలా తెలియాలి అని అంటూ ఉంటే అప్పుడు చక్రికి ఒక విషయం గుర్తొస్తుంది. అన్నయ్య, మహాలక్ష్మి వాళ్ళ వదిన నెంబర్ నా దగ్గర ఉంది, ఒకసారి తనకి ఫోన్ చేస్తాను అని అనగానే, వెంటనే చేయరా, అక్కడ తను ఎలా ఉందో ఏంటో అని మాధవ అంటాడు. ఇక చక్రి హారిక ఫోన్కి ఫోన్ చేస్తాడు. చక్రి నుండి కాల్ రాగానే హారిక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో చక్రి అని అనగానే, ఏమండి మహాలక్ష్మి గారికి ఏమైందండి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది, మీ ఇంటికి వచ్చాక ఇక మా ఫోన్ కూడా అటెండ్ చేయొద్దనుకుందా తను అని అంటూ ఉంటే హారిక, అయ్యో చక్రి, నువ్వు మహాని అపార్థం చేసుకుంటున్నావు. మహా ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేసింది. తను ఏ పెళ్ళైతే తప్పించుకోవాలనుకుందో మళ్ళీ ఆ భూషణ్కే ఇచ్చి బలవంతంగా మా ఆయన మామయ్య గారు మహాలక్ష్మికి పెళ్లి చేయాలని చూస్తున్నారు. చక్రి, నువ్వే ఇంతకుముందు మహాని కాపాడావు, మళ్ళీ మహాని నువ్వే కాపాడాలి, తొందరగా ఇక్కడికి వచ్చి మహాని తీసుకెళ్ళు చక్రి అని అనగానే చక్రి షాక్ అయిపోతాడు. ఇక మాధవ, రే ఏంట్రా ఏమైంది అని అంటూ ఉంటే, అన్నయ్య నువ్వు భయపడినట్టుగానే జరుగుతుందన్నయ్య, అక్కడ ఆ పిల్లకోడికిచ్చి మహాలక్ష్మికి బలవంతంగా పెళ్లి చేస్తున్నారు అని అంటూ ఉంటే మాధవ, రే చక్రి పదరా, ఇప్పుడే వెళ్ళి ఆ పెళ్ళి ఆపేసి మహాలక్ష్మిని మన ఇంటికి తీసుకొచ్చుకుందాం, నువ్వు ఇన్ని రోజులు చేసిందంతా వృధా అయిపోతుందిరా, పాపం మహాలక్ష్మి చాలా మంచి అమ్మాయి, తన జీవితం అన్యాయం అయిపోవడానికి వీల్లేదు, పదరా అని మాధవ చక్రి ఇద్దరూ కూడా ఇక మహాలక్ష్మి ఇంటికైతే బయలుదేరుతారు. మరో పక్క మహాలక్ష్మికి బలవంతంగా భూషణ్తో పెళ్లి జరిపిస్తూ ఉంటారు. భూషణ్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. హారిక లలిత ఎంత వద్దని చెప్పినా ఆది ప్రతాప్ అయితే భూషణ్ చేతే తాళి కట్టించాలని చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ప్రతాప్, పంతులు గారు ఇక చాలు, తాళి కట్టించండి అని అనగానే ఇక పంతులు గారు భూషణ్ చేయికి తాళిబొట్టిచ్చి, ఈ తాళి అమ్మాయి మెల్లో కట్టు బాబు అని అనగానే ఇక భూషణ్ తాళి కట్టబోతూ ఉంటాడు. అప్పుడే పంతులు గారు, ఒక్క నిమిషం బాబు అని అంటాడు. ఏంటి పంతులు గారు లేట్ అవుతుంది అని అంటుంటే ఇక అప్పుడే పంతులు గారు, అదేంటండి ఆ అమ్మాయి మెల్లో మంగళసూత్రం ఉంది కదా, మళ్ళీ తాళి కట్టడం ఏంటి అని అనగానే, అది ఓ డ్రైవర్ గారు కట్టిన తాళి, ఆ తాళి వద్దని కదా మళ్ళీ పెళ్లి చేసేది అని అంటూ ఉంటే, అపచారం బాబు, ఒక తాళి మెడలో ఉండగా ఇంకో తాళి కట్టడం అది మంచిది కాదు అని అంటూ ఉంటే, మరేం చేయమంటారు పంతులు గారు అని అనగానే, ఆ తాళిని తీస్తేనే ఈ తాళి మెడలో కట్టాలి అని అంటూ ఉంటే ఇక అప్పుడే ప్రతాప్, రే అది ఆ మెడలో తాళి తీసేయి అని అంటాడు. ఇక అది విని హారిక, లలిత, మహాలక్ష్మి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అన్నయ్య వద్దన్నయ్య, ప్లీజ్ వద్దన్నయ్య అని అంటూ ఉన్నా కూడా ఆది బలవంతంగా మహాలక్ష్మి మెల్లో తాళిని తీయబోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి తలుపులు బద్దలు కొట్టుకొని మాధవ, చక్రి ఎంట్రీ ఇస్తారు. చక్రి, మాధవ అక్కడికి రావడం చూసి మహాలక్ష్మి, హారిక అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. పెద్ది అని మహా అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది.
ఇక భూషణ్ని పక్కకి తోసేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి పెద్ది చేతులు పట్టుకొని చాలా ఎమోషనల్ అవుతుంది. పెద్ది, నాకు బలవంతంగా ఈ పిల్లకొడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు, నువ్వే కాపాడాలి పెద్ది అని అంటూ ఉంటే ఇక అప్పుడే ప్రతాప్, ఏంటే నీకు నాకంటే వాడే ఎక్కువయ్యాడా అని అంటూ ఉంటే అప్పుడు పెద్ది అప్పుడు మాధవ, చూడండి, పిల్లల తల్లిదండ్రులంటే వాళ్ళ మంచి కోరేటట్టు వాళ్ళని సంతోషంగా ఉంచాలి, కానీ మహాలక్ష్మికి ఇష్టం లేని పెళ్లి చేయడం ఏంటండి అని ఇక మాధవ అంటూ ఉంటే అప్పుడే అది, నువ్వెవర్రా మా నాన్నకే చెప్తున్నావు అని ప్రతాప్ మీదికి చెయ్యెత్తుతాడు. ఇంతలోనే చక్రి ఎక్కడికి వెళ్ళి, ఎంత ధైర్యం రా నాన్న మీదకే చెయ్యెత్తుతావా అని ఇక చక్రి అయితే ఆది చెంప పగలగొడతాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.